హాయ్ అందరికీ. ఈరోజు మనం రాజ్యాంగ పరిహారాల గురించి ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఇది ప్రత్యేకంగా పరీక్షలకు చాలా ఉపయోగపడుతుంది. రాబోయే కొన్ని నిమిషాల్లో మన రాజ్యాంగం మన చేతికిచ్చిన అత్యంత పవర్ఫుల్ టూల్స్ ఏంటో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ఈ టాపిక్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే మనం మొదలు పెట్టాల్సింది డాక్టర్ అంబేద్కర్ మాటలతోనే. ఆయనేమన్నారంటే ఆర్టికల్ 32 అనేది కేవలం ఒక ఆర్టికల్ కాదు, అది మన రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం లాంటిది. ఈ ఒక్క మాట చాలు ఈ పరిహారాలు మన హక్కులకు ఎంత కీలకమో చెప్పడానికి. అయితే ఈ పవర్ఫుల్ టూల్స్ వాడాలంటే ముందు ఏ డోర్ కొట్టాలో తెలియాలి కదా. మన హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయం కోసం మనం వెళ్లగలిగే రెండు మెయిన్ గేట్వేసున్నాయి. అవే ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226. సరే, ఈ స్లైడు ఈ రెండింటి మధ్య ఉన్న కీ డిఫరెన్స్ని చూపిస్తోంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు వెళ్లడం అనేది మన ఫండమెంటల్ రైట్. కాని ఆర్టికల్ 226 కింద హైకోర్టు పరిధి ఇంకా పెద్దది. ఇది ఫండమెంటల్ రైట్స్తో పాటు వేరే లీగల్ రైట్స్కి కూడా వర్తిస్తుంది. అయితే ఇది కోర్టు యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ తేడాలు చాలా ముఖ్యం. రైట్. ఇక మన కాన్స్టిట్యూషనల్ టూల్ బాక్స్లో ఉన్న అస్సలైన పవర్ టూల్స్ చూద్దాం. వీటినే మనం రిట్స్ అంటాం. మొత్తం 5 ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇప్పుడు ఒక్కో టూల్ గురించి వివరంగా చూద్దాం. మొదటి టూల్ హెబియస్ కార్పస్. లాటిన్లో దీనికి టు హ్యావ్ ద బాడీ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే శరీరాన్ని తీసుకురండి అని కోర్టు ఆదేశించడమన్నమాట. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే పర్సనల్ లిబర్టీని కాపాడటం. ఎవరినైనా ఇల్లీగల్గా చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తే, వాళ్ళు గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఈ రిట్ ఒక కవచంలా పనిచేస్తుంది. అయితే కోర్టు ఊరికే ఈ రిట్ను జారీ చెయ్యదు. కొన్ని కండీషన్స్ చూస్తుంది. అసలు ఆ వ్యక్తి నిర్బంధంలో ఉన్నాడా, ఆ నిర్బంధం చట్టప్రకారం జరిగిందా, ఏమైనా దురుద్దేశముందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవునో అయితే కోర్టు వెంటనే రంగంలోకి దిగుతుంది. ఇక మన రెండో టూల్ మ్యాండమస్. లాటిన్లో వీ కమాండ్ అని అర్థం. అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం. పేరులోనే పవరుంది కదా. ఇది కోర్టు నుంచి ఒక పబ్లిక్ అథారిటీకి ఇచ్చే డైరెక్ట్ ఆర్డర్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రభుత్వ అధికారి తను చట్టప్రకారం చెయ్యాల్సిన పనిని చెయ్యనప్పుడు వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి అని కోర్టు చెప్పడమే ఈ మ్యాండమస్. ఇది ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచడానికి చాలా పవర్ఫుల్ టూల్. కానీ మ్యాండమస్ జారీ చేయడానికి కొన్ని క్లియర్ కండీషన్స్ ఉన్నాయి. పిటిషనర్కి ఒక స్పష్టమైన లీగల్ రైట్ ఉండాలి. ఆ ఆఫీసర్కి అది తప్పనిసరిగా చెయ్యాల్సిన డ్యూటీ అయ్యుండాలి. ఇంకా వాళ్ల పని చేయడానికి నిరాకరించుండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఎక్సెప్షన్ ఏంటంటే ప్రెసిడెంట్ లేదా గవర్నర్స్కి వ్యతిరేకంగా ఈ రిట్ జారీ చేయలేరు. మన మూడో సాధనం కో వారెంటో. దీనికి లాటిన్లో అర్థం బై వాట్ అథారిటీ లేదా ఏ అధికారంతో అనే. ఇదొక ప్రశ్న అన్నమాట. ఈ రిట్ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే పబ్లిక్ ఆఫీసుల పవిత్రతను కాపాడటం. ఎవరైనా చట్టవిరుద్ధంగా ఒక ప్రభుత్వ పదవిలో కూర్చుంటే నువ్వు ఏ అధికారంతో ఆ కుర్చీలో ఉన్నావు అని కోర్టు ప్రశ్నించడమే ఈ రిట్టు. ఒకవేళ వాళ్ల నియామకం ఇల్లీగలని తేలితే వాళ్లను ఆ పదవి నుండి తీసేస్తారు. ఓకే, ఇప్పటివరకు చూసినవి జనరల్ రిట్స్. ఇప్పుడు మనం ప్రత్యేకంగా జ్యుడిషియల్ సిస్టమ్ను కంట్రోల్ చేసే 2 రిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి హయ్యర్ కోర్ట్స్, లోయర్ కోర్ట్స్ని పర్యవేక్షించడానికి వాడతాయి. ఈ టేబుల్ చూడండి, ఎగ్జామ్కిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొహిబిషన్ వర్సెస్ సెర్షియోరారీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్రొహిబిషన్ అంటే ఒక స్టాప్ సైన్. ఒక కేసు నడుస్తుండగానే లోయర్ కోర్ట్ తన పరిధి దాటుతోందని అనిపిస్తే ఆగండి అని చెప్పడం. ఇది ఒక ప్రివెంటివ్ యాక్షన్. మరోవైపు సెర్షియోరారీ ఒక అండు బటన్ లాంటిది. తీర్పు ఇచ్చేశాక ఆ తీర్పులో అధికార పరిధికి సంబంధించిన తప్పు జరిగిందని తేలితే ఆ ఆర్డర్ని కొట్టేయడం. ఇది కరెక్టివ్ యాక్షన్. సో ఇక్కడ టైమింగ్ అనేది కీ పాయింట్. ప్రొహిబిషన్ తీర్పుకు ముందు, సెర్షియోరారీ తీర్పు తర్వాత. ఈ 5 రిట్స్తో పాటు సుప్రీంకోర్టు దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది. దాన్ని మనం ఒక మాస్టర్ కీ అని పిలవచ్చు. అదే స్పెషల్ లీవ్ పిటిషన్ లేదా షార్ట్గా ఎస్ఎల్పి. ఇది మన హక్కు కాదని గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క డిస్క్రెషనరీ పవర్. అంటే వాళ్ల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దేశంలోని ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోనైనా
ఏదైనా చాలా సీరియస్ లా పాయింట్ ఉంటే లేదా పెద్ద అన్యాయం జరిగిందని కోర్టు భావిస్తే అప్పుడు మాత్రమే ఈ కీని వాడటానికి పర్మిషన్ ఇస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నంబర్ గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. జడ్జిమెంట్ వచ్చిన తేదీ నుంచి 90 రోజుల్లోగా ఎస్ఎల్పి ఫైల్ చెయ్యాలి. సరే, ఈ టూల్స్ ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా వాడటానికి వీల్లేదు. వీటిని ఉపయోగించటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాటిని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అంటాం. ఆ సూత్రాల్లో చాలా ముఖ్యమైనదే ఎస్టోపెల్. సింపుల్గా చెప్పాలంటే మాట తప్పకూడదు అనే రూల్. ఒకరు చెప్పిన మాటను నమ్మి ఇంకొకరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఆ తర్వాత మొదటి వ్యక్తి అయ్యో నేనలా అనలేదు అని మాట మార్చడానికి వీల్లేదు. ఈ ఎస్టోపెల్ ప్రిన్సిపల్ అప్లై అవ్వాలంటే ఈ 4 కండీషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. 1. ఒకరు ఏదైనా విషయాన్ని చెప్పాలి. 2. అవతలివాళ్లు దాన్ని నమ్మాలి. 3. ఆ నమ్మకంతో వాళ్ళు ఏదైనా పని చెయ్యాలి. ఫైనల్గా ఆ పని చేయడం వల్ల వాళ్లకు నష్టం జరగాలి. ఈ 4 స్టెప్సు వరుసగా జరగాలి. ఈ సూత్రాన్ని ఒక రియల్ కేస్తో అర్థం చేసుకుందాం. మోతీలాల్ షుగర్ మిల్స్ కేసులో ప్రభుత్వం వాళ్లకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తామని ప్రామిస్ చేసింది. ఆ మాట నమ్మి కంపెనీ చాలా డబ్బు ఖర్చు పెట్టింది. తర్వాత గవర్నమెంట్ మాట మార్చింది. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి నో, మీరిచ్చిన మాటకి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పింది. చూసారా, ఇదే ప్రామిసరీ ఎస్టోపెల్ పవర్. అయితే ఈ రివిజన్ ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ రిట్స్, ఈ ఎస్ఎల్పి, ఈ ఎస్టోపెల్ లాంటి సూత్రాలు ఇవన్నీ కలిసి ఒకవైపు రాజ్యం యొక్క అపారమైన శక్తిని, మరోవైపు ఒక సామాన్య వ్యక్తి యొక్క ప్రాథమిక స్వేచ్ఛని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయి? మన రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన గొప్ప రక్షణ వ్యవస్థ ఇదే కదా. ధన్యవాదాలు.